కేకేఆర్తో మ్యాచ్లో శివాంగ్ కుమార్ డెబ్యూ చేసి ఇంప్రెసివ్ బౌలింగ్ వేశాడు. డెబ్యూ మ్యాచ్లో వికెట్లెస్గా వెళ్లిన లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ అయిన శివాంగ్ బౌలింగ్ని పిక్ చేయడానికి బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు. అయితే శివాంగ్ బేసిక్గా రైట్ హ్యాండర్, రాయడం కూడా రైట్ హ్యాండ్తోనే రాస్తాడు. న్యాచురల్ రైట్ ఆర్మ్ బౌలర్గా క్రికెట్ కెరీర్ని స్టార్ట్ చేశాడు. కానీ వాళ్ళ ఫాదర్ సజెషన్తో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్గా కన్వర్ట్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్ ప్రవీణ్ కుమార్ మాజీ రంజీ ప్లేయర్ కావడంతో చిన్నప్పటి నుండి శివాంగ్ని ఆయన ట్రైన్ చేశారు. న్యాచురల్గా కాకుండా వెరైటీగా ఉండాలని చెప్పి శివాంగ్ని లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్గా కన్వర్ట్ చేశాడు. చైనామ్యాన్ బౌలర్స్ చాలా రేర్గా ఉంటారు. శివాంగ్ బౌలింగ్ యాక్షన్ చూసి శివాంగ్ని ఇండియన్ నూర్ అహ్మద్ అని, డొమెస్టిక్ కుల్దీప్ యాదవ్ అంటూ కంపేర్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో పుట్టిన శివాంగ్ స్టేట్ అండర్-14 టీంకి సెలెక్ట్ కానప్పుడు క్రికెట్ని వదిలేద్దామని ఫిక్స్ అయ్యి 5 months క్రికెట్కి దూరంగా ఉన్నాడంట. ఆ టైంలోనే వాళ్ళ బ్రదర్ ధోని బయోపిక్ అయిన MS ధోని ద అన్టోల్డ్ స్టోరీని చూడమన్నాడంట. ఆ మూవీ చూసి ఇన్స్పైర్ అయిన శివాంగ్ ధోని ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ముందు మన స్ట్రగుల్స్ ఎంత, లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, నేను చాలా ఎర్లీగా గివప్ ఇచ్చేస్తున్నా, సెలెక్ట్ అయినా కాకపోయినా ఏది ఏమైనా క్రికెట్ని మాత్రం వదలకూడదని అప్పుడే డిసైడ్ అయ్యాడంట. ఆ తర్వాత ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే 98 runs చేసి కంబ్యాక్ ఇచ్చాడు. 2025లో మధ్యప్రదేశ్ లీగ్లో భూపాల్ లిపెట్స్ని రిప్రజెంట్ చేసిన శివాంగ్ 7.21 ఎకానమీ రేట్తో 5 wickets తీయడంతో పాటు 42 balls-లోనే 91 runs ఇన్నింగ్స్ ఆడాడు. టైటిల్ విన్ అయిన ఆ టీంలోనే అనికేత్ వర్మ కూడా ఉన్నాడు. ఆ టైంలోనే నెక్స్ట్ సీజన్లో అనికేత్తో పాటు ఆడాలని మేనిఫెస్ట్ చేశాడంట. అది ఇప్పుడు నిజమైంది. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్పై 28 balls-లోనే 45 runs, బీహార్పై 3 wickets తీశాడు. నెక్స్ట్ జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో శివాంగ్ కుమార్ స్పాట్లైట్లోకి వచ్చాడు. 3 matches-లోనే 10 wickets తీశాడు. జార్ఖండ్పై బౌలింగ్లో 3 wickets, బ్యాటింగ్లో 67 runs చేసి ఆల్రౌండ్ ఎబిలిటీని షో చేశాడు. ఐపీఎల్ ఆక్షన్కి ముందు పంజాబ్ కింగ్స్, ముంబై, రాజస్థాన్ రాయల్స్ ట్రయల్స్కి అటెండ్ అయ్యాడు. SRH వాళ్ళు కూడా ట్రయల్స్కి పిలిచారు కానీ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ వల్ల అటెండ్ కాలేకపోయాడు. కానీ SRH శివాంగ్ని బేస్ ప్రైస్ 30 lakhs-లో తీసుకుంది. దానికి తగ్గట్టుగానే SRH ప్రాక్టీస్ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేశాడు. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో డెబ్యూ చేశాడు. 4 overs-లో 41 runs ఇచ్చి వికెట్స్ ఏమీ తీయలేదు. బట్ వికెట్ తీయాలనే ఇంటెంట్ మాత్రం బలంగా ఉండింది. అండ్ రఘువంశీని రన్అట్ చేశాక సెలబ్రేషన్ అండ్ ఫీల్డింగ్లో డెడికేషన్ బాగుంది. మిస్ఫీల్ వల్ల ఎక్కువ రన్స్ ఇచ్చాడు కానీ బౌలింగ్ మాత్రం బాగా చేశాడు. మరి శివాంగ్కి SRH నెక్స్ట్ మ్యాచెస్లో అవకాశం ఇస్తుందా? శివాంగ్ ఎలా పర్ఫామ్ చేస్తాడు చూడాలి. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.